అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23వ తేదీ జరగవలసిన సమావేశం ఒకరోజు ముందుకు మార్చి 22వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. సో అందుకు సంబంధించి నేను ఈ వీడియో చేశాను. అలాగే నేను 23వ తేదీ జరగవలసిన సమావేశం సంబంధించి వీడియో చేశాను. అందుకు ఆ డేటుకు అందరూ యాక్టివ్ అవుతారనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేయడం కోసం, ఇప్పుడే అందిన వార్త కాబట్టి మీకు ఎమర్జెన్సీగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను. 22వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల ముఖ్య నేతలందరూ ఆ సమావేశానికి హాజరుకండి. అలాగే మరి ముఖ్యంగా 21వ తేదీ అందరూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న కార్యవర్గ సమావేశ నాయకులందరూ ఆ సమావేశానికి 21వ తేదీ సాయంత్రమే అక్కడికి చేరుకోవాలని న్యూస్ అయితే తెలియజేశారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళే ప్రతి నాయకులు డ్రెస్ కోడ్ వేసుకొని అక్కడికి వెళ్ళాలంట. అలాగే సంకన డప్పు కూడా వేసుకొని కార్యక్రమానికి అటెండ్ కావాలని తెలియజేశారు. సో ఏది ఏమైనప్పటికీ 23వ తేదీ జరగవలసిన కార్యవర్గ సమావేశం 22వ తేదీ జరుగుతుంది. కాబట్టి మీరందరూ 22వ తేదీ అటెండ్ కండి ఆ మీటింగ్కు. అలాగే ఆ మీటింగ్కు నేను కూడా వస్తున్నాను. సో ఎందుకంటే ఈ వీడియో తెలియజేయడానికే మీకు చేశాను. కాకపోతే 23వ తేదీకి సంబంధించి నేను వీడియో చేశాను. అందుకు అనుగుణంగా ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో చేశాను. సో 22వ తేదీ రాష్ట్ర కార్యవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై ముఖ్య అతిథిగా మాన్యశ్రీ మందకృష్ణ గారు రాబోతున్నారు. సో అందరూ అటెండ్ కండి. జై హింద్, జై భీమ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.